ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికో లేకపోతే వాళ్ళ రిపోర్టర్లకో వాళ్ళ పేపర్కి ఏదన్నా పనులు ఏమన్నా చేయలేదేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. పదే పదే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ని వెంటాడుతున్నారు వాళ్ళు. అతను తప్పేమీ ఉండదు. బేసిక్గా రెవెన్యూలో కంప్లైంట్స్ అనేది నిరంతరం అదొక ప్రవాహం. అన్ని కోర్టుల్లో ఉండే కేసులేంటి, సివిల్ కేసులే కదా. ఓ భూమి నాది అంటే కాదు నాది అని గొడవ పడుతున్నారు. రెవెన్యూ శాఖ క్లియర్ చేసి పడి ఇచ్చేయడానికి ఉండదు అక్కడ. బోల్డ్ అంత తతంగం ఉంటుంది దానికి. ఉన్న స్టాఫ్ చేయించాడు, పని ఎంత సరిగ్గా పోయిన అట్లా చేస్తుంటే రాజకీయ ఒత్తిడి మధ్యలో. ఎందుకంటే భూమి అనేటటువంటిది ప్రాణంతో సమానం కాబట్టి బోల్డ్ అంత తతంగం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మానవ వనరులు కల్పించకుండా అనగాని సత్యప్రసాద్ గారు రాధాకృష్ణను రామోజీరావు గారి అబ్బాయిని ఇద్దరిని కలిపి ఒక టీమ్గా చేసినా కూడా వాళ్ళ వల్ల కాదు. ఉరికినే నాటకాలు పేపర్లో వార్తలు రాయడం తప్పించేం లేదు. అనగాని సత్యప్రసాద్ని ఎందుకో కానీ వరుసపెట్టి టార్గెట్ చేస్తున్న జ్యోతి. ఏమన్నా మనీ పంచాయతీ ఉందా, లేకపోతే ఏదన్నా భూములకు సంబంధించి వాళ్ళు అడిగిన పనులు ఏమైనా చేయలేదేమో ఒకసారి సత్యప్రసాద్ గారు మీ మంత్రిత్వ శాఖలో కనుక్కోండి, లేదా మీకే మీ పిఎన్ మీ పిఆర్ఓలో కనుక్కోండి. ఎందుకంటే మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంథింగ్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది పాట మాటే కొత్తగా అంటూ మాజీ ప్రస్తుత సైనికోద్యోగులు, స్వతంత్ర సమరయోధులు, రాజకీయ బాధితులు కేటాయించిన భూములు 1954 ముందు అసైన్మెంట్ చేసిన భూములు ఇంకా ప్రైవేట్ పట్టా భూములు నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్టు రెవెన్యూ మంత్రి ప్రకటించారు. 5 కేటగిరీల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ 2014-19 తెలుగుదేశం ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది. మళ్ళీ 2022-24 గత జగన్ ప్రభుత్వం ఇవే ఉత్తర్వులు ఇచ్చింది. వాటి ఇప్పుడు కొత్తగా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్టు మంత్రి అనగానే చెప్పడం ఏంటో, కొత్త ఫైల్పై తొలి సంతకం చేయడం ఏంటో. కామన్ సెన్స్ లేదా ఈ సన్నాసులకి? చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ ముందు చేశాడు ఆయన 24లో, కానీ అమలు చేయలే. అదే రాశారు కదా, వీళ్ళే రాశారు కదా, ఈ సన్నాసులే రాశారు కదా. 2024లో 2022లో జగన్ చెప్పినప్పుడు దాన్ని అమలు చేస్తా నిర్ణయం తీసుకుంటే, అదేంటి చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు అధికారులు అడ్డం పడ్డారు, జగన్ చెప్పగానే ఊగొడుతున్నారు ఏంటి అని రాశారు కదా. రాధాకృష్ణ ఎడిటోరియల్ కాలం కూడా రాశాడు కదా. మరి ఏంది ఇప్పుడు వచ్చేటప్పటికి అదేదో ఇంతకుముందు దాన్ని ఇప్పుడు ఇచ్చారు. మళ్ళీ జగను చేసిన చట్టాన్ని ఆపేశాం కదా మనం, వచ్చాక స్టే ఇచ్చేశారు కదా. ఆ స్టేని వెకెట్ చేస్తూ ఒక 5 అంశాల్లో నిర్ణయం తీసుకున్నాడు అనగాని సత్యప్రసాద్ గారు. దాన్ని ఏ విధంగా ఆయన్ని టార్గెట్ చేస్తారు? అన్నీ రాసింది వీళ్ళే, మళ్ళీ ఇప్పుడు దొంగ వార్తలు రాస్తాను కానీ సత్యప్రసాద్ని టార్గెట్ చేస్తుంది కూడా వీళ్ళే. ఎందుకో వీళ్ళే ఆలోచించాలా, లేదా సత్యప్రసాద్ గారికి అనుకోవాలి. లేకపోతే షరతు గల పట్ట, సర్వీస్ ఇనాము, చుక్కల భూములు, రీసర్వే సమయంలో నిషేధ జాబితాలో చేర్చిన పట్ట, చుక్కల భూములు, ఇవి అసలు సమస్య. జగన్ ప్రభుత్వ హయాంలో నిషేధిత భూములు అక్రమాలు జరిగాయని, అనేక మందికి అన్యాయం జరిగింది. సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం చంద్రబాబు పలుమార్లు ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. 10 నెలలు అవుతున్నా ఎటువంటి పురోగతి లేదు. రాజకీయ ప్రేరేపిత కారణాలతో మనమే కదా, ఈనాడు జ్యోతినే కదా ఆ పేదోడి కడుపులో మట్టి కొట్టినటువంటిది. ఆ జగన్కి పేరు వచ్చేస్తని దాంట్లో ఏ అవకతవకలు జరిగిందని ఏం తేల్చారు అక్కడ? ఏ అవకా లేదు, ఏ తవకా లేదు. తవ్వుకోవడం తప్పించి, యదవ నాటకాలు తప్పించి ఏమి లేదు. జగన్కి పేరు వెళ్ళిపోతుందని ఆపిచ్చారు. ఇప్పుడు అందులో తీయాలి. మొత్తం 9 రంగాల్లో ఒక 5 అంటే ఈ పేరు చంద్రబాబు గారికి వెళ్ళాల్సింది. అనగాని సత్యప్రసాద్ కొట్టేస్తున్నాడు అన్న ఉద్దేశంతో అన్నా చేసి ఉండాలి. ఎందుకంటే అనుక్షణం ఒక ఎజెండాతో పనిచేసే నీచ జర్నలిజం కాదు, నీచ జర్నలిజం జ్యోతికి అలవాటు. కాబట్టి ఇది క్లియర్ పాయింట్ అనమాట.